నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య చిత్రపురి సినీ సొసైటీకి సంబంధించి వార్త మరోసారి తెరపైకి వచ్చింది ఈసారి 3000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నట్లుగా దీని వెనకాల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శ్రవణ్ గారు నమస్తే అండి మరొకసారి తెరపైకి రావడం జరిగింది చిత్రపూరి సినీ సొసైటీకి సంబంధించింది సో ఈసారి 3000 కోట్ల కుంభకోణం జరిగింది దీని వెనకాల రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుడు ఉన్నాడు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అండ్ కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ అలాగే జర్నలిస్ట్ రఘు కూడా కామెంట్ చేయడం జరిగింది కుంభకోణానికి సంబంధించి సో దీనిపైన మళ్ళీ బీఆర్ఎస్ నేత ఎవరైతే ఉన్నారో క్రిషాంక్ ఈయన ట్వీట్ చేయడంతో దీని వెనకాల సోదరుడే ఉన్నాడు సీఎం కి అని చెప్పేసి ఇది ఇంకొక పెద్ద వివాదం జరిగేలా ఉంది చాలా మలుపులు తిరుగుతూ ఉంది దీని గురించి మీరు ఏమంటారు అసలు ఏం జరిగింది చిత్రపూరి కాలనీ దీంట్లో అవకతవకలు అవినీతి స్కాము కుంభకోణం కబ్జాలు ఈ పదాలు కొత్తగా వినడం ఏం కాదండి అది గడిచిన 15-20 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము ఇదే కాదు జూబ్లీస్ హౌసింగ్ సొసైటీలో కానీ రకరకాల విషయాల్లో కూడా అన్నింటిలో కూడా ఈ స్కామ్ స్కామ్ అంటే ఏంటంటే వాస్తవానికి అది బెనిఫిషరీ సంస్థలు అంటే ఒక సొసైటీ మెంబర్లకు మాత్రమే ఆ భూమి అలాట్ ఇవ్వాలి ఆ భూమి అంతా కూడా ప్రభుత్వం కానీ ఇతర సంస్థల నుంచి ఉదారంగా ఇచ్చినట్టు భూమి అది అంత తక్కువ ధరకి ఇవ్వడం కానీ ఫ్రీగా ఇవ్వడం కానీ భూములను కొంత అంటే ఇక్కడ చిత్రపురి కాలనీ అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్మరించాల్సిందంటే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి ఔదార్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి తనకున్నటువంటి గచ్చిబౌలి దగ్గరలో దర్గా దగ్గరలో ఉన్నటువంటి తన 67 ఎకరాల భూమిని సినీ కార్మికుల కోసం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందంటే కార్మికుల కోసం మాత్రమే ఇచ్చాడు కార్మికులు అంటే లైట్ బాయ్ లో చిన్న స్థాయి గల దినసరి కూలీలుగా పనిచేసే వాళ్ళు వేతనం మీద తక్కువ వేతనం మీద పనిచేసేవాళ్ళు అంటే సినిమా ఆర్టిస్టులు కాకుండా భారీ స్థాయి టెక్నీషియన్స్ కాకుండా కేవలం కార్మికులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ 67 ఎకరాలని ఫ్రీగా ఉచితంగా వితౌట్ కండిషన్ గా దానం చేశాడు ప్రభాకర్ రెడ్డి గారు అయితే దీన్ని ఒక సొసైటీగా ఏర్పడి ఆ కార్మికులకు ఏ టైం అయితే ఇచ్చారో ఆ టైం నుంచి ఆ కార్మికులకు అందవేస్తే బాగుండేది కానీ కార్మికులు కాని వాళ్ళని నెంబర్లుగా తీసుకొని ఆ అనర్హులకు భూములు అమ్మారు ప్లాట్లు అమ్మారు అనేది దీని మీద ప్రధాన ఆరోపణ అవి అమ్మడంలో కూడా ఏంటంటే ఆ రోజుల్లో ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు అంత ప్రాధాన్యత అంటే భూమికి భూమి అంత ప్రధానమైన ధర లేనటువంటి విధానం కానీ మనకు తెలిసినప్పుడు గజ్బోల్ దగ్గర 67 ఎకరాలు అంటే మాట ఏం కాదు 1000 కోట్ల రూపాయల భూమి అని దానితోటి ఇప్పుడు దీంట్లో రాజకీయ ప్రమేయాలు వచ్చేసాయి ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళంతా కూడా ఉచితంగా తాము తక్కువ ధరకి భూములు కొనుగోలు చేసుకున్నారు ఇలా భూములు అలాట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలని వాళ్ళు బెనిఫిషియల్ గా తీసుకున్నారు ఎవరైతే సొసైటీ మెంబర్గా ఉన్న వాళ్ళు అవకతవకలకు పాల్పడ్డారు అవినీతికి పాల్పడ్డారు అనేది ఆరోపణ దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు అక్కడ విన్నటువంటి ఒక వ్యక్తి మీద ఆరోపణలు వస్తున్నాయి యాదృచ్ఛికంగా ఇప్పుడు అతను వాళ్ళ కజిన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడం అతను కజిన్ బ్రదర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది ప్రధాన అంశంగా చర్చల్లోకి వచ్చింది ఈ విషయం కాస్త ఇప్పుడు యనమల మహానంద రెడ్డి అనే అతను యనమల రేవంత్ రెడ్డి గారికి స్వయాన కజిన్ అవుతాడు సోదర వరుస అవుతాడు పైగా వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్నేహబంధం అంటే ఇప్పుడు బంధువులు కలిసి తిరగడం కానీ కలిసి ఏదన్నా ఈవెంట్లకు కానీ పెళ్లిలకు అటెండ్ అవ్వడం కానీ ఏదన్నా మీటింగ్లో కలిసి ఫోటోలు దిగడం కానీ ఉంటుంది సో అది బేస్ చేసుకొని ఇప్పుడు రాజకీయంగా ఆరోపణలను ముందుకు తీసుకొచ్చారు ఫిరోజ్ ఖాన్ గారు అయితేనేమి కొన్ని ప్రైవేటు ఛానల్ అయితేనేమి ఈ మహానంద రెడ్డి స్కామ్ కును వెనక రేవంత్ రెడ్డికి అనుబంధం ఏంటి దీని వెనక ఎవరు ఉన్నారంటూ ఒక అనుమానం వచ్చేలాంటి ఆధారితంగా కూడా ఊహాతీతమైన స్టోరీ నోటి వైరల్ చేయడం జరిగింది అది కాస్త దాన్ని బేస్ చేసుకొని ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా బిల్లు పెద్ద అయినటువంటి క్రిషాంక్ గారు పాత ఫోటో ఒకటి రేవంత్ రెడ్డి గారును మహానందర్ ఇక్కడ దిగిన ఫోటో చూపిస్తూ ఈ స్కామ్ కు బాధ్యులు ఎవరు దీని వెనక ఎవరు ఉన్నారంటూ అర్థాన్ని ఇస్తూ తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అది అభ్యంతరంగా అంటూ పోలీసులు దాని మీద కేసు చేయడము దాన్ని అబ్జెక్ట్ చేయడము అతని ఫోన్ సీజ్ చేయడం కూడా జరిగిపోయిన తర్వాత ఈ క్రిషాంక్ చేసిన ఫోటో పబ్లిష్ వైరల్ అవడం వల్ల దానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ పాపులర్ అయిపోయింది రేవంత్ క్రిషాంక్ అరెస్ట్ తోటి ఇంకాస్త పోస్టులు ఎక్కువైనాయి
అసలు క్రిషాంక్ పెట్టినప్పుడు ఒకడే పెట్టుండవచ్చు పోస్ట్. కానీ క్రిషాంక్ ఎప్పుడైతే పోలీసులు ఈ చర్చ జరిగిందో సోషల్ ప్లాట్ఫామ్ లో కానీ సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ లో కానీ న్యూస్ వెబ్సైట్ లో కానీ ఆ పోస్ట్ మళ్ళీ పెట్టడంతో ఇంకా వైరల్ అయింది. దానికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ, రేవంత్ రెడ్డి వారి యొక్క సిపిఆర్ఓ అంటే చీఫ్ మినిస్టర్ పిఆర్ఓ గారు అయోధ్య రెడ్డి గారు గతంలో ఈ మహేందర్ ఎవరైతే ఆరోపణలు వస్తుందో మహానంద రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కూడా ఫోటోలు దిగినే ఉన్నాయి, అవి కూడా వెలికి తీసి ఆయన పబ్లిక్ చేస్తూ మరి ఒకవేళ రేవంత్ రెడ్డి తోటి సంబంధాలు ఉండి ఉంటే ఈ మహానంద రెడ్డికి ఖచ్చితంగా బీఆర్ఎస్ తో కూడా ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమంటారు అంటూ కూడా ఆయన కౌంటర్ చేయడం జరిగింది. స్థూలంగా చెప్పేది ఏమిటంటే ఏ ఆరోపణలు వచ్చినా ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ స్కామ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు వివిధ పార్టీలో ఉంటారే కానీ వాళ్ళంతా కూడా ఒకే రకంగా స్నేహబంధాలు కలిగి ఉంటారు. అంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటుంది, వాళ్ళతో కలిసి అటెండ్ అవుతారు, ఫోటోలు దిగుతారు, అధికారంలో ఉన్నప్పుడు షేర్ చేసుకుంటారు, ఎక్కడైనా కలిసిన వాళ్ళు ఫోటోలు దిగుతుంటారు, ముఖ్యంగా కింది స్థాయి ఉన్నప్పుడు పెద్ద స్థాయి నాయకుడు కనిపించిన ఫోటోలు దిగుతారు. అవి కాస్త వాళ్ళ ఫేస్బుక్ లోనో సోషల్ మీడియాలో పెట్టి ఉంచుతారు. అది ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయో ఈ పాత తాలూకు ఫోటోలు సెట్ చేసి మరీ బయటికి తీసి ఇలా వాళ్ళకి అనుబంధాలు అంటే ఈ స్కామ్ కు పలానా నాయకుడికి అనుబంధం ఉంది, దాని వెనక ఈయనే ఉన్నాడు, ఈయన ప్రమేయం ఉంది అంటూ సోషల్ మీడియాలో ఊహాతీతమైన కథలు చివరికి ఊహలు కాస్త కట్ చేసి అంటే ఈయనకు సంబంధం ఉందా అన్న స్టోరీ కాస్త సంబంధం ఉందని చెప్పి చివరికి కంక్లూడ్ చేస్తూ సోషల్ మీడియా రకరకాల కథనాలు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫోటోల వల్లనే వాళ్ళకి అనుబంధం ఉందని కానీ ఫోటోల వల్లనే వాళ్ళు కలిసి స్కామ్ చేశారని అనుకోవడానికి వీల్లేదు. అవును. అంటే ఇప్పుడు క్రిషాంక్ కూడా అనడం జరిగింది. నేను అంటే చిత్రపురి సొసైటీకి సంబంధించి కుంభకోణం పైన విచారణ జరగాలి అని చెప్పాను. అంటే నా పైన కేసు పెట్టారు, అలాగే నాకు నోటీసులు కూడా ఇచ్చారు, నా ఫోను నా పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నారు అని చెప్పి క్రిషాంక్ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అట్లా అనుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇంతకన్నా బీఆర్ఎస్ పార్టీ మీద చాలా రకాల పోస్టులు వచ్చినా కూడా వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఏదో ఒకటి రెండు చర్యలు మాత్రమే మితిమీరినప్పుడు మాత్రమే వాళ్ళు పోలీస్ కేసులు పెట్టడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు మాత్రం చిన్న విషయాన్ని కూడా వదులుతలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక పోస్ట్ వాస్తవానికి చట్ట విరుద్ధమే, ఎలాంటి ఆధారం లేకుండా పోస్ట్ పెట్టడం కానీ ఊహాతీతంగా పోస్టులు పెట్టడం అనేది నేరమే చట్ట ప్రకారం. ఖచ్చితంగా చట్టం అయితే తన పని తాను చేసుకుంది. కానీ ఇంతకన్నా ఉన్నటువంటి పోస్టులు కూడా చాలా ఉన్నాయి, వాటి మీద కూడా చర్యలు తీసుకుంటుంటే చట్టం బాగుండేది. ఓకే. అంటే ఇది మొదటిసారి కాదు కదా చిత్రపురి సొసైటీకి సంబంధించి ఆరోపణలు రావడం. ఇంతకు ముందు కూడా గతంలో చాలా సార్లు వచ్చి ఫిరోజ్ ఖాన్ కూడా కామెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ నేత ఒకరి తర్వాత ఒకరు కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఎందుకు చిత్రపురి సొసైటీకి సంబంధించి కామెంట్స్ చేస్తున్నారంటారు? యాక్చువల్ గా ఇది ఇప్పుడే కాదు, గతంలో శ్రీ కళ్యాణ్ కూడా చాలా సార్లు ఆరోపించాడు దీని గురించి. చాలా సార్లు ప్రెస్ మీట్ కూడా చెప్పారు. 51 మెంబర్స్ మీద సస్పెక్టెడ్ మెంబర్స్ మీద అంటే ఇలా 51 మంది వీళ్ళు చిత్రసీమకు సంబంధించిన వాళ్ళు కాదంటూ కూడా లిస్ట్ ఇస్తే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడం, మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా కొంత జరిగినట్టు విచారణ జరిగింది. కానీ అలాంటి మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈ చిత్రపురి జరిగినటువంటి స్కామ్ ఎప్పుడు కూడా చర్చల్లోనూ వార్తల్లోనే ఉంటుంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ ఎవరిని బాధ్యులు చేయడం కానీ జరగట్లేదు. వాస్తవానికి చిత్రపూరి కాలనీలో జరిగిన స్కామ్ ప్రతిసారి రాజకీయ నాయకుల డిబేట్ అంశం అవుతుంది కానీ చిత్రపూరి సినిమా వల్ల నష్టపోయినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు, అన్యాయం చేసిన వాళ్ళకి ఎవరికి కూడా శిక్ష పడట్లేదు. తరచు ఇది రాజకీయ అంశంగా మారింది. అవును. అంటే ఈ చిత్రపూరి సినీ సొసైటీకి సంబంధించి కుంభకోణం పైన ఇంతకు ముందు కూడా చాలా చర్చలు జరిగాయి, చాలా మంది కూడా ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు కూడా అలానే ఆరోపణలు మనం వింటూ ఉన్నాము బీఆర్ఎస్ నేత క్రిషాంక్ పై నుంచి. సో మరి ఇంకా ఇంకెన్ని ఆరోపణలు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ గుడ్ వాల్యుబుల్ టైం విత్ శ్రవణ్ గారు.